2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. కాలసర్పదోషం ఈ మధ్యకాలంలో చాలా వరకు నాకు కాలసర్పదోషం ఉంది, దీన్ని నేను పూజ చేపించుకుంటున్నాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, నిజంగానే ఆ కాలసర్పదోషం ఉంటే మనం ఎలాంటి రెమెడీ చేపించుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. కాలసర్పదోషము అంటే మనం కొంచెం వివరంగా మాట్లాడుకోవాలి అంటే, కాల అంటే రాహువు అని అర్థము, సర్ప అంటే కేతువు అని అర్థం అండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి నవగ్రహాల్లో ఈ రాహుకేతులు రెండూ కూడా సర్పగ్రహములు, వీటిని సర్పగ్రహములుగా వర్ణించారు. అయితే ఈ సర్పము అనేటువంటి దానికి ఎంత విశేషత ఉందో మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. అయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే శ్రీ మహావిష్ణువు శేషపాన్పు మీద శయనించి ఉంటారు. సో ఆయన ఏదైతే శయనించి ఉన్నటువంటి పాన్పు ఉందో అది ఆదిశేషుడు. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత చూడండి, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుని సేవిస్తూ ఉంటారు. తర్వాత రామ అవతారంలో కూడా లక్ష్మణుడిగా వచ్చింది ఆదిశేషుడే, కృష్ణ అవతారములో బలరాముడిగా వచ్చింది ఆదిశేషుడే, తరువాత శివుడి యొక్క మెడలో వాసుకిగా అలంకారం ఉన్నటువంటిది ఆదిశేషుడే. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఎన్నో సందర్భాల్లో కూడా, ఎన్నో శాస్త్రాల్లో కూడా మనం మాట్లాడుకునేటువంటి పురాణాల్లో కూడా కాలసర్పదోషం యొక్క ప్రస్తావన ఉంది. అది ఎలా ఉంది అంటే, ఉదాహరణకి మహాభారతం యుద్ధం సమయంలో మనం తీసుకుంటే అర్జునుడి యొక్క పాత్ర కానీ, అర్జునుడి యొక్క విశేషత ప్రాధాన్యత మనకందరికీ తెలుసు. సో అర్జునుడి యొక్క జీవితంలో ఒక శాపవశాత్తు ఆయన వహించినటువంటి నపుంసకత్వం అనేటువంటిది కాలసర్పదోషం వల్లనే ఆయనకి కలిగింది. ఇది బృహన్నుల అది. సో కాలసర్పదోషం వల్ల నపుంసకత్వం అనేటువంటిది అర్జునుడికి రావడము, బ్రహ్మ యొక్క వరం వల్ల పొందినటువంటి కిరీటము ధరించడం వల్ల ఆయనకి కిరీటి అని పేరు ఉంది. నాగా అస్త్ర ప్రయోగం వల్ల ఆయనకి ఆ కిరీటం అనేటువంటిది పోయింది, సర్పదోషం యొక్క ప్రభావం వల్ల. చూడండి, ఇదే కాకుండా ధర్మరాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే కనుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడము, తరువాత జూదంలో ఓడిపోవడము. అసలు జూదము అనేటువంటి మాట రాహుగ్రహానికి సంబంధించింది, ఎన్నో విషయాల్లో మనం మాట్లాడుకున్నాము. జూదంలో ఓడిపోవడం, అరణ్య బాట పట్టడం అంటే అడవుల బాట పట్టడము, రాజ్యము ఎంతో కష్టపడితే కానీ రాకపోవడము. తరువాత ధర్మరాజు విషయంలో మనం గమనిస్తే యుద్ధం అయిపోయిన తర్వాత కొన్ని వేల లక్షల మందికి మరణించిన వాళ్ళకి ధర్మరాజు అపరకర్మలు చేశారు. అంటే పిండ ప్రదానములు చేయడము, చనిపోయిన వాళ్ళకి కన్నుడితో సహా అందరికీ కూడా. ధర్మరాజు రాహువు అపర కర్మలకి సంకేతము. కర్మ చేయడం మంచిదే కదండి. కర్మ చేయడం మంచిదేనమ్మా, కానీ ఆ కర్మకి సంకేతం ఎవరు? రాహు. అంటే రాహు కేతువుల యొక్క దోషము, ఆ పాత్ర అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడమే దీనికి సంకేతంగా మనకి కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ రాహు చిన్నప్పటి నుంచి చూడండి, ధర్మరాజు యొక్క జీవితాన్ని చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. తర్వాత జోదం అనేటువంటిది రాహువుకి సంబంధించింది, అరణ్య బాట పట్టడం అనేటువంటిది, ఇవన్నీ కూడా కాలసర్పదోషానికి సంబంధించినటువంటి సూచనలు. సో ఇదే కాకుండా సర్పములు అనేటువంటిది పవిత్ర జీవరాశులు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నడుముకి కూడా ఆయనకి సర్పము ఆభరణంగా ఉంటుంది. అంటే సర్పము యొక్క విశేషత అంత గొప్పగా ఉంటుంది. అయితే ఈ సర్పములు, ఈ కాలసర్పదోషము అంటే దీంట్లో మనము ఒకవేళ కాలసర్పదోషం చాలామంది యొక్క జాతకాల్లో ఉన్నప్పటికీ కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిదో, చంద్రమంగళ యోగం అనేటువంటిదో, గజకేసర యోగం అనేటువంటిదో కలిగినప్పుడు ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి తగ్గుతాయి. కాలసర్పదోషం అంటే ఏంటి అంటే, రాహు కేతు అనేటువంటి రెండు గ్రహాలు మిగిలిన 7 గ్రహాలని బంధిస్తే కనుక, వాళ్ళ శక్తిని హరిస్తే కనుక దీన్నే కాలసర్పదోషము అంటాము. ఇక్కడ కాలసర్పదోషంలో 12 రకాలుగా విభజించబడి ఉందండి. ముందుగా కాలసర్పదోషంలో 2 రకాలు ఉంటుంది. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఒకటైతే, రెండవది అసంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము. ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషమైనా, అసంపూర్ణమైనటువంటి కాలసర్పదోషమైనా, ఈ రెండిట్లోనూ 12 రకాలైనటువంటి కాలసర్పదోషాలుగా విభజించబడి ఉంది. అయితే అది ఎలా విభజించబడి ఉంది అంటే, మన జ్యోతిష్య చక్రంలో కనుక ఉదాహరణకి 12 భావాలు, 12 రాశులు, అన్నీ ఉంటాయండి. మనకి 12 ఉంటాయి. మొదటి స్థానం, రెండవ స్థానం, తనుభావము అలా ఉంటాయి కదా. ఈ 12 భావాల్లో రాహుకేతుల యొక్క ప్లేస్మెంట్స్ ఆధారంగా
కాలసర్పదోషం ఎన్నవ రకము అనేటువంటిది నిర్ణయించబడుతుంది. దానికి తగినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి, కష్టములు, ఆ బాధలు అనేటువంటివి నిర్ణయించబడతాయి. ఉదాహరణకి లగ్నము తనూభావంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతు ఉంటే దీన్ని మొదటి రకంగా చెబుతారు. దీన్ని అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషము. అయితే 2వ స్థానంలో రాహు ఉండి 8వ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని కులిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా పిలుస్తారు. అయితే 3వ స్థానంలో రాహు ఉండి 9వ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని వాసుకి అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా పిలుస్తారు. 4వ స్థానంలో రాహు ఉండి 10వ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని శంఖపాల అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతారు. 5వ స్థానంలో రాహు ఉండి 11వ స్థానంలో కేతు ఉంటే దీన్ని పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతారు. 6వ స్థానంలో రాహు ఉండి 12వ స్థానంలో కేతు ఉంటే దీన్ని మహాపద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతారు. 7వ స్థానంలో రాహు ఉండి మళ్ళా ఇక్కడ లగ్నంలో 1వ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతారు. 8వ స్థానంలో రాహు ఉండి 2వ స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతారు. కాలసర్పదోషంలో ఇన్ని రకాలు ఉంటాయి, 12 రకాలు ఉంటాయండి. సో ఇలాగా 12 రకాలు శేషనాగ వరకు కూడా ఈ 12 రకాల కాలసర్పదోషములు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి కష్టములను, ఒకే రకమైన ప్రభావాల్లో ఇవ్వదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవచ్చు అండి? అంటే జాతక చక్రంలో ఈ రాహు కేతుల యొక్క ప్లేస్మెంట్స్ ఆధారంగా, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి సంపూర్ణమైన కాలసర్పదోషం ఉంది అండి. ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉండడం అనేటువంటిది తీవ్రము, ఎక్స్ట్రీమ్గా ఇబ్బంది పెడుతోంది అని అర్థము. అయితే ఈ సంపూర్ణమైన కాలసర్పదోషం ఉండి జాతకంలో బలమైనటువంటి చంద్రమంగళ యోగం, గజకేసర యోగం లాంటివి ఏవైనా ఉంటే దీని ప్రభావం తగ్గుతుంది. అసలు కాలసర్పదోషం ఎందుకు వస్తుంది అంటారు ఉమ్మగారు? తప్పకుండా అండి. కాలసర్పదోషం అనేటువంటిది పవిత్ర జీవరాశులను మనం చెప్పుకునేటువంటి సర్పములని, పాములని చంపడం వల్ల, హింసించడం వల్ల, లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టేటువంటి ప్రయత్నం చేయడం వల్ల బ్రాహ్మణ శాపాలు, కన్యా శాపాలు, శునక శాపములు, గోశాపములు, లేదా వృద్ధ శిశువుల శాపములు, ముసలి వాళ్ళని ఏడిపించిన, హింసించిన వాళ్ళు పెట్టేటువంటి శాపముల వల్ల, చిన్న పిల్లల్ని ఏడిపించిన, హింసించిన వాళ్ళు పెట్టేటువంటి శాపముల వల్ల, లేదా శునకము కుక్కలను ఏడిపించిన, కొట్టిన, చంపిన వాటి నుంచి వచ్చేటువంటి శాపముల వల్ల, లేదా పూర్వజన్మ కర్మ వల్ల, పాపము వల్ల ఈ కాలసర్పదోషము. ఇంకొక విషయం ఏమిటంటే అండి, గురు నింద. అంటే మన గురువు ఎవరైతే ఉంటారో ఆయన్ని దూషించడం, తిట్టడము, లేదా ఆయన్ని హింసించడము, ఆయన బాధపడేటట్టుగా ఆయన హత్య చేయడం లాంటివి ఏవైనా చేస్తే ఆ గురు నింద వల్ల కూడా కాలసర్పదోషం వస్తుంది. సో ఈ కాలసర్పదోషం పూర్వజన్మ కర్మ వల్ల రావచ్చు, వంశపారంపర్యంగా ఎవరైనా మన పూర్వీకులు, మన వాళ్ళు ఎవరైనా కర్మలు చేసి ఉంటే కనుక పాముల్ని చంపడము లేదా వాళ్ళ వల్ల రావచ్చు. సో ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది పూర్వజన్మ వల్ల వస్తుంది, వంశపారంపర్యంగా కూడా వస్తుందండి. మరి దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టుగానే 12 రకాల సర్పదోషాలు ఉన్నాయి అని అన్నారు. అంటే వాటిల్లో నాకు ఇదే ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఇదే ఉంది అని కాదండి, అసలు కాలసర్పదోషం మనకి ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే బాగా గమనిస్తే, ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క జాతకంలో కాలసర్పదోషం కనబడుతోంది అనుకోండి, ఆ వ్యక్తికి ఆ కాలసర్పదోషం ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క జ్యోతిష్య చక్రాన్ని చూడాలి, లేదా వాళ్ళ వంశవృక్షాన్ని వేసుకుని ఒక్కొక్క తరం వెనక్కి వెళ్తూ ఉంటే కనుక ఎవరి తరంలో అయితే మొదటి సంతానము ఆడ సంతానంగా కలుగుతోందో, లేదా ఎవరి తరంలో అయితే మొదటిగా మిస్క్యారీ అనేటువంటిది, గర్భం పోవడం లాంటివి జరుగుతున్నాయో, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా అకాల మృత్యువులు కలగడం, యాక్సిడెంట్స్ అవ్వడం ఇలాంటివి కనబడుతూ ఉన్నాయో, లేదా ఎవరి జీవితంలో అయితే వైవాహిక జీవితాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయో వాళ్ళ వైపు నుంచి ఈ యొక్క కాలసర్పదోషం వచ్చింది అని మనం గుర్తు తెచ్చుకోవచ్చు, లేదా గుర్తుపట్టవచ్చు. మీరు చెప్తూ ఉంటే కాలసర్పదోషం గురించి చాలా ఉంది, దీని గురించి తెలుసుకోవాల్సిందే అని అర్థమవుతూ ఉంది. మీరు అన్నట్టుగానే ఈ 12 రకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ అలాగే ఎవరైనా కూడా కాలసర్పదోషం ఉంది, నేను పూజ చేసుకోవాలి, అసలు ఎలాంటి పూజ ఉంటుంది, దానికి నేనేం చేయాలి అనేవి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా మాట్లాడదాం ఉమ్మగారు. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదా, మరి మీరు కూడా కాలసర్పదోషం గురించి ఇంకా వివరంగా మీకు కావాలి అన్న, మీకు ఆల్రెడీ ఉంది, దాని నుంచి ఎలా రికవరీ అవ్వాలి అనుకున్నా, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి మీరు కమెంట్ బాక్స్లో కనుక కమెంట్ చేస్తే తప్పకుండా దానికి సంబంధించి ఒక వీడియో అయితే మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.